ఈరోజు ఆ ప్రయత్నాలతో ముందుకు వెళ్తున్నాం మిత్రులారా. అదేవిధంగా మిత్రులారా, రిజర్వేషన్లకు సంబంధించి బలహీన వర్గాల వారికి అండగా నిలవాలన్నదే మా ప్రజా ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే ఈరోజు 1931లో దాదాపుగా 100 సంవత్సరాల క్రితం కులగణన జరిగింది దేశంలో జనగణనతో పాటు. మళ్ళీ 2024-25లో ప్రజా ప్రభుత్వం 100 సంవత్సరాల తర్వాత ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా జనగణనతో పాటు కులగణన లెక్కలు తీసి ఈనాడు 100 సంవత్సరాల సుదీర్ఘమైన సమస్యకు ఈరోజు శాశ్వత పరిష్కారం చూపించింది. ఈరోజు ఈ లెక్కలు తీయడం ద్వారా వాస్తవంగా ఉన్న 56.36% ఉన్న బలహీన వర్గాల లెక్కలు తీసి వాళ్లకు 42% రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పించాలని ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఈ చర్యలతో ముందుకు వెళుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ విప్లవాత్మకమైన నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా రాబోయే జనగణనలో కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడి కులగణన చేసిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అదేవిధంగా మీకందరికీ తెలుసు, ఎస్సీ కులాల ఉపకులాల వర్గీకరణ దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ఎన్నో పోరాటాలు చేసి ఎంతోమంది అమరులై సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీసుకొస్తే ఎస్సీ కులాల వర్గీకరణ మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణలోనే మా ఎస్సీలకు ఉన్న 15% రిజర్వేషన్ని గ్రూప్ 1కు 1%, గ్రూప్ 2కి 5%, గ్రూప్ 3కి 9% ఇవ్వడం ద్వారా ఎస్సీ కులాల వర్గీకరణ చేసి దేశంలోనే మొదటి రాష్ట్రంగా వర్గీకరణ చేసిన రాష్ట్రంగా మనం ముందు బాగాన నిలబడ్డాం. అంటే ఈనాడు తెలంగాణ ప్రజా ప్రభుత్వం బలహీన వర్గాలకు, ఎస్సీలకు సంబంధించిన ఎంతో దీర్ఘకాలికంగా సమస్యలుగా ఉన్న వాటిని శాశ్వత పరిష్కారం చూపించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు, దేశానికి ఆదర్శంగా నిలబడ్డామని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. మిత్రులారా, అదేవిధంగా సంక్షేమ పథకాలను పటిష్టంగా అమలు చేసి పేదలకు ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ఇల్లు లేని నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. ఈ పథకం ద్వారా 4,50,000 ఇళ్లను ఈ సంవత్సరం పేదలకు అందించడం ద్వారా 22,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదలను ఇంటి వాళ్ళను చేయడం ద్వారా ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు పేదలను ఆదుకోవడానికి మన ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల సంక్షేమ పథకాన్ని ముందుకు తీసుకువెళ్తున్నదని చెప్పి మీ అందరికీ చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు 5,364 ఇందిరమ్మ లబ్ధిదారులకు 53,64,00,000 రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే వేయడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, పేదల ఆకలి తీర్చడమే కాదు, వారి ఆత్మగౌరవంతో జీవించేలా సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించాం. సంక్షేమ పథకాల చరిత్రలో సన్న బియ్యం ఒక ట్రెండ్ సెట్టర్. తెలంగాణలో 3 కోట్ల మంది సన్న బియ్యం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఖమ్మం జిల్లా సారపాకలో స్వయంగా నేనే సన్న బియ్యం లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి ఆ గిరిజన కుటుంబంతో కలిసి సహపంక్తి భోజనం చేసినప్పుడు ఆ కుటుంబ సభ్యుల కళ్ళల్లో చూసిన ఆనందం జీవితకాలం నాకు గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఒకనాడు రేషన్ షాపుల్లో ఇచ్చే దొడ్డు బియ్యం మిల్లర్ల మాఫియా లేకపోతే దళారుల మాఫియా చేతుల్లో ఆనాడు వాళ్ళ చేతుల్లో ఉండే. ఈనాడు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా 3,10,00,000 మంది తెలంగాణ ప్రజలకు ప్రయోజనం చేరడమే కాకుండా ప్రతి ఒక్కరు ఆ సన్న బియ్యం తెచ్చుకొని ఈరోజు వండుకొని తింటున్నారు. నిజంగా ఇది ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పు. దీనికి ప్రజా ప్రభుత్వం పునాది వేసిందని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను మిత్రులారా. అదేవిధంగా పెట్టుబడులు మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం సంక్షేమమే కాదు అభివృద్ధిలో కూడా దేశానికి ఆదర్శంగా నిలబడాలని